ఫ్రెండ్స్ ఆన్‌లైన్‌లో ఫ్రాడ్స్ అనేవి ఎక్కువగా ఆధార్ కార్డ్ యూజ్ చేసే జరుగుతుంటాయని మీకు తెలుసా? జనరల్‌గా మనం ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ కావాలి అనంటే చాలా మటుకు ఆధార్ కార్డ్‌నే ఇస్తూ ఉంటాం. దాంట్లో మన అడ్రెస్‌తో పాటు మన ఆధార్ నంబరు, ఇంటి అడ్రెస్ ఇవన్నీ ఉంటాయి గదా! మరి ఎటువంటి స్కామ్ జరగకుండా ఉండడానికే గవర్నమెంట్ వాళ్ళు ఎమ్-ఆధార్ అని జెప్పేసి ఒక యాప్‌నైతే తీసుకొని రావడం జరిగింది. మరి ఈ యాప్‌ని మీరు ఇన్‌స్టాల్ చేసుకొని మీ ఆధార్ కార్డ్ నంబర్ ఇస్తే మీ ఆధార్ కార్డ్ తోటి లింక్ అయి ఉన్న మొబైల్‌కి ఓటీపీ వస్తది. ఆ ఓటీపీని ఎంటర్ చేసేస్తే ఈ యాప్‌లోకి మీరు లాగిన్ కావచ్చు. అయితే దీనివల్ల లాభం ఏంటి అంటే మీరు ఆధార్ కార్డ్‌ని మీకు ఇష్టం వచ్చినట్టు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంటే ఎదుటి వాళ్ళకి మనం ఆధార్ కార్డ్ ఇచ్చేటప్పుడు మన అడ్రెస్ కనిపించకుండా, మన నేమ్ కనిపించకుండా, మన ఆధార్ నంబర్ కనిపించకుండా వాటిని మాస్క్ చేసి మనం ప్రింటౌట్ తీసుకోవచ్చు. వాటిని మనం డౌన్‌లోడ్ చేసుకొని ఎదుటి వాళ్ళకి సబ్మిట్ చేస్తే మన పర్సనల్ డీటెయిల్స్ అనేవి వేరే వాళ్ళకు రివీల్ అవ్వవు. అంతేకాకుండా మన ఆధార్ కార్డ్‌ని మనం చాలా సింపుల్‌గా షేర్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ యాప్‌ని యూజ్ చేసి మన ఆధార్ కార్డ్ తోటి లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్‌ని కూడా చేంజ్ చేయొచ్చు అని చెప్పేసి ఇవాళ గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్‌మెంట్ చేశారు. కాకపోతే ప్రెజెంట్ ఆ ఫీచర్ అనేది ఇంకా రాలేదు. త్వరలో అప్డేట్ అవుద్ది కావచ్చు. సో మరి మీరు కూడా ఎవరైనా ఆధార్ కార్డ్‌ని వేరే వాళ్ళతోటి షేర్ చేసేవాళ్ళు దీనిలోకెళ్ళి మనకి ఏమేం పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయో వాటన్నిటిని మాస్క్ చేసి లేదా హైడ్ చేసి మాత్రమే డౌన్‌లోడ్ చేసి ఎదుటి వాళ్ళకి ఇవ్వండి. సో మరి మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. ఫాలో అవ్వండి. థాంక్ యూ.